హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యావేదిక. ఈరోజు మనం 8th క్లాస్ తెలుగు లెసన్స్ పాఠం పేరు ప్రక్రియ ఇతివృత్తం ఎవరు రచించారో ఒకసారి క్విక్గా రివిజన్ చేద్దాం. ఫస్ట్ లెసన్ ఆంధ్ర వైభవం, ప్రక్రియ గేయం, ఇతివృత్తం రాష్ట్రకీర్తి, రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ. సెకండ్ లెసన్ మాతృభూమి, ప్రక్రియ కథానిక, ఇతివృత్తం దేశభక్తి కుటుంబ విలువలు, రచించింది పవని నిర్మల ప్రభావతి. థర్డ్ లెసన్ శతక సౌరభం, ప్రక్రియ శతకం, ఇతివృత్తం నైతిక విలువలు, రచించింది శతక కవులు. మనకి నేను 7th, 8th, 6thలో ఉన్నటువంటి మొత్తం శతక కవులందరి గురించి ఏ శతకం రచించారు, ఎన్నో శతాబ్దానికి చెందినవారు అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు అవన్నీ కూడా ఒక 2 నిమిషాల్లో రివిజన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ నా యాత్ర రచన ప్రక్రియ, ఇతివృత్తం వచ్చేసి జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు, రచించింది బులుసు వెంకట రమణయ్య. నెక్స్ట్ సందేశం యొక్క ప్రక్రియ ఏంటి, ఖండకావ్యం. ఇది టెట్లో అడిగారనమాట, సందేశం అనే లెసన్ యొక్క ప్రక్రియ ఏంటని. సందేశం యొక్క లెసన్ ప్రక్రియ ఖండకావ్యం. ఇతివృత్తం కష్టజీవుల శ్రమ, రచించింది గుర్రం జాసువా. నెక్స్ట్ 6th లెసన్ పయనం అనే లెసన్ యొక్క ప్రక్రియ మాండలిక కథ, ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ. నెక్స్ట్ రచించింది సింగమనేని నారాయణ. నెక్స్ట్ 7th లెసన్ చైతన్యమూర్తులు, ఇది ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం ఏంటంటే స్ఫూర్తి సేవ, రచించింది రచయితల బృందం. ఇలాగా ఇతివృత్తం మనకి ఉపవాచకంలో ఇక్కడ రాసిన వాళ్ళందరి గురించి ఇవ్వడం జరిగింది. అవి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో కవులు, రచనలు, పాఠంలో ఉన్న ముఖ్యమైన విషయాలను, పాత్రలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే టెట్కి తక్కువ సమయం ఉంది కాబట్టి త్వరగా రివిజన్ చేయండి. థ్యాంక్ యూ.